ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సెజ్లో ఎన్ఎన్సియా కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందారు. కంపెనీలో రియాక్టర్ పేలటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడున్న కార్మికుల్లో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు వెంటనే హాస్పిటల్కు తరలించారు. వారిలో 2 చికిత్స పొందుతూ చనిపోయారు. ఎన్ఎన్సియా కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయని సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను అంబులెన్స్లలో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రికి, ఉషా ప్రైమ్ హాస్పిటల్కు తరలించారు. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడ్డ పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అనుశ్రీ, అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం సంఘటన స్థానంలో వద్ద ఉన్నాము. అయితే గేటు బయట ఏ విధంగా సిచ్యువేషన్ చూసుకోవచ్చు. పూర్తిగా ఎసెన్షియా కంపెనీ వద్ద ఉధృత వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. సరిగ్గా ఈరోజు లంచ్ అవర్ టైంకి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక పెద్ద రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో లోపల సుమారు 50 మందికి పైగా ఎంప్లాయీస్ లోపల ఇరుక్కుపోయారు. అయితే పూర్తిగా దీనికి సంబంధించి 50 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. అందులో 20 మందికి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ప్రస్తుతం అయితే అధికారుల లెక్కల ప్రకారం 2 మృతి చెందారు. మరొక వ్యక్తి కూడా అత్యంత చివరి స్థితిలో, ఎందుకంటే ముఖ్యంగా చనిపోయిన వ్యక్తులు సిహెచ్ హారిక, అదేవిధంగా మోహన్, అదేవిధంగా చిన్నారావు అనే వ్యక్తి, మరొక వ్యక్తి కూడా చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం అందింది. పూర్తిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఎసెన్షియా కంపెనీకి సంబంధించి ప్రధాన ద్వారం వద్ద నుంచి సుమారు 200 మీటర్ల లోపలికి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం తీవ్రత అనేది మన కంటికి కనిపించకపోయినా సరే రియాక్టర్ పేలడంతో 200 మీటర్లు పూర్తిగా కూడా బయటికి మనకు కనిపించకపోయినా సరే లోపల మాత్రం భారీగా కూడా రియాక్టర్ పేలడంతో నిప్పురవ్వలు, అదేవిధంగా పొగ మొత్తం కమ్మేసి ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తాను. విడుదల స్టప్పలాజ్ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే లోపల నుంచి ఎంప్లాయీస్ను ఎవరైతే గాయపడ్డారో అలాంటి వాళ్ళు తీసుకువెళ్ళడానికి బయటికి దృశ్యాలు చూస్తాం. అందులో బయటికి అంబులెన్స్లు ఎక్కే సమయంలో కావచ్చు ఎంప్లాయీస్ సంబంధించిన ఏదైతే డ్రెస్ కోడ్ పైన వేసుకుంటారో కోటు, ఆ కోటు ఈ విధంగా రక్తపు మరకలతోటి మొత్తం నిండిపోయిన దృశ్యాలు కనిపించాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరైతే గాయపడ్డారో, గాయాల పాలైన ప్రతి ఒక్క వ్యక్తి వేసుకునే కోటు ఈ విధంగానే కనిపిస్తుంది. మొత్తం రక్తపు మరకలతోటి ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉన్నదని కేవలం ఈ ఒక్క విషయంపై మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. అయితే లోపల సుమారు 10కి పైగా ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి. మొత్తం రియాక్టర్ పేలడంతో పూర్తిగా కూడా ఎసెన్షియా కంపెనీకి సంబంధించి 4 వైపుల నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ మంటలు అదుపు రాలేదు. మరోవైపు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అంచనా లేని సిచ్యువేషన్లో ఉంది. లోపల జిల్లా కలెక్టర్ ఉన్నారు, అదేవిధంగా అధికారులు, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్ నిరంజన్ రెడ్డి అందరూ కూడా లోపలే అన్ని తీవ్రతంగా కూడా ఎంతవరకు తగ్గించాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడా కూడా అంచనా వేయడానికి ఎటువంటి సిచ్యువేషన్ కనిపించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మొత్తం 3 మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులు మాత్రం ఇంకా కూడా ప్రైవేట్ కొంతమందిని ఎన్టీఆర్ ఆసుపత్రికి, అదేవిధంగా మరికొంతమందిని ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించిన దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నరేష్.